పాపములు అన్నీ రాయకుండా ఆయన మంచి రాసి ఉంటే మనం ఏం చేయలేము. కానీ ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయన నీతి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అబద్ధమాడని దేవుడు కాబట్టి అందరినీ సమానంగా రాశాడు. పాపం చేసేవారి గురించి రాశాడు, పాపం చేయని వారి గురించి రాశాడు, పరిశుద్ధుల గురించి రాశాడు, కీడు చేసేవారి గురించి రాశాడు, అనేకుల గురించి కూడా బైబిల్ గ్రంథములో ఉన్నట్టుగా రాశాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని తప్పు పడటానికి లేదు. ఎందుకంటే యేసయ్య సత్యవంతుడు కాబట్టి, సత్యము అబద్ధం ఆడకుండా ఆయన నీతి కలిగి నిజాయితీ కలిగి బైబిల్ గ్రంథంలో ఎక్కడ నీతి కలిగి రాయించాడు. ఆయన బైబిల్ గ్రంథంలో యథార్థంగా రాయించాడు. ఆయన ఇక్కడ తప్పు చేశారు అదంతా కూడా రాయకండి అనలేదు యేసయ్య. మీరు తప్పు చేయలేదు, ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది మంచి మాటలే రాయండి అనలేదు. ఒకవేళ మంచి